నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఏవీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా సెక్రటరీ దేవరపు అర్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా జిల్లా అక్రిడేషన్ సభ్యుడు పసగడుగుల రాంబాబు, సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, పొలమరశెట్టి మధు సహచర జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ ప్రసాదరావుకు వినతి పత్రం అందజేశారు. గ్రాఫిక్స్ లో పెడదాం. నేను వెనకెళ్ళినట్టు చేతులు పైకి ఎత్తండి, సైడ్లు ఎత్తన్నారు కదా. చేతులు పైకి ఎత్తండి, సైకిల్ ఎత్తన్నారు కదా. నమస్కారం. ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పత్రికేయ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఏపీడబ్ల్యూజే 70 ఏళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేస్తుంది. మన తుని నియోజకవర్గంలోని పత్రికేయ మిత్రులందరికీ గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, మన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ఈ ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త అందజేశారు. మన సోదరులందరికీ రాజుపేటలోని లేఅవుట్లో ప్రతి ఒక్కరికి 20% అందరికీ హౌస్ సైట్లు ఇమ్మని నిర్ణయించారు. ఒక నెల రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వచ్చిన పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మన తహసీల్దార్ గారికి అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చేయమని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మన సోదరులందరూ సమక్షంలో 70 సంవత్సరాల పూర్తి చేసుకున్న ఏపీడబ్ల్యూజే కేక్ కటింగ్ చేసి అనంతరం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనియన్ తాలూకా విధి విధానాలు రాష్ట్రంలో ఏ పాత్రికేయ ఏ విధమైన సమస్య వచ్చినా లేదంటే రిపోర్టర్లకి ఏ విధమైన అవసరాల నిమిత్తం ఒక ఎక్రిడేషన్ విషయంలోనే కాదు, ఒక ఇళ్ల స్థలాల విషయంలోనే కాదు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా అనేక పోరాటాలు చేసి 70 సంవత్సరాల నుంచి ఒక స్టేట్ యూనియన్ గుర్తింపు ఉన్న యూనియన్ ఇది గవర్నమెంట్కి అనుసంధానంతో ఉంటది. మనకున్న సమస్యల్ని నేరుగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తో చర్చించి మనకు అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేయడానికి ఎందరో సీనియర్ రిపోర్టర్లు 70, 80, 100 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి మనకు రావాల్సిన హక్కుల్ని పోరాడుతూ అందరికీ ఫలించేలాగా పోరాటం చేస్తుంది యూనియన్. ఈ యూనియన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని వర్తిస్తాయి. కాబట్టి అందరూ కూడా యూనియన్ ఐక్యతకి సమిష్టిగా కృషి చేసి యూనియన్ పిలుపుని మనం అన్ని విధాలుగా ఇచ్చేస్తే యూనియన్ ఇంకా బలంగా పనిచేస్తుంది. మనకున్న హక్కుల్ని
మనం కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పత్రికా మిత్రులందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.